మొగిలి ప్రమోషన్స్ జరుగుతున్నప్పుడు సందీప్ గారు ఒక మాట అన్నారు. హ్మ్. ఎందుకు బండి సరోజ్ గారు ప్రమోషన్స్‌కి రావట్లేదు? మీకు ఆయనకి మధ్య ఏదో గొడవ అయిందంట కదా! టీమ్‌కి మీకు మధ్య కూడా ఏదో గొడవ అయిందంట కదా! అందుకని ఆయన ప్రమోషన్స్‌కి రావట్లేదు. లేకపోతే హీరో కన్నా ఆయన ఎక్కువ ఎలివేషన్ అయ్యి కనిపిస్తున్నారు ట్రైలర్‌లో కూడా. ఒకవేళ బయటకొచ్చి ప్రెస్ మీట్‌లలో ఉన్నా కానీ ఆ గ్యాప్ అనేది డెఫినిట్‌గా కనిపిస్తుందని చెప్పేసి మీరే అవాయిడ్ చేశారట కదా! అని అడుగుతూ ఉన్నారు. హ్మ్. మీరేం చెప్తారు ఆన్సర్ దానికి? సందీప్ యాక్చువల్లీ రోజు మాట్లాడతా సందీప్‌తో నేను. హ్మ్. సందీప్‌ని సడెన్‌గా ఇరికిచ్చేశారు. హ్మ్. ఇరికిచ్చి అడిగితే తనకేం చెప్పాలో తెలక ఏదో స్టోరీ చెప్పాడక్కడ. నవ్వుకున్నాం తర్వాత ఆ నేను. చెప్పిన స్టోరీ కూడా అబద్ధమేనా? అంతా అబద్ధమే. ఆ? అంటే లైక్ తను చెప్పింది కరెక్టే. తన మీద రెస్పెక్ట్ ఉంది నాకు. సో, మా ఇద్దరి మధ్య డిఫరెన్స్ అయితే లేదు అని చెప్పాడు. యాక్చువల్ డిఫరెన్స్ 1% కూడా లేదు హ్మ్. నాకు సందీప్‌కి. హ్మ్. నేనొకటే నాకేం చెప్పావో తీయాలి. హ్మ్. ఆ విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను. ఎందుకంటే నాకు అగ్రీమెంట్ కూడా చేయించేసుకున్నా ఫస్టే. ఆ ఒక్క విషయం చోట పట్టుబడతాను తప్ప మిగతావి నేను డైరెక్టర్ ఏం చెప్తే అది చేశాను. నాకు యాక్చువల్లీ ఈ సినిమా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. ఓకే. అంటే లైక్ కమర్షియల్ సినిమా నేను 'నాగార్జున' గారి ఇంటర్వ్యూ చూసా. ఒక 3, 4 మంత్స్ బ్యాక్ ఎప్పుడో. 'తండేల్' సినిమా గురించి చెప్పాడాయన. నేను చైతన్యని ఎంకరేజ్ చేశాను చేయమని. కమర్షియల్ సినిమా చేస్తే నువ్వు ఓపెన్ అప్ అవుతావు అని చెప్పాడాయన. హ్మ్. అది నాకు అర్థం కాలే అప్పుడు ఆయన చెప్పినప్పుడు. ఈ సినిమా చేసే క్రమంలో నాకు అర్థమైంది. కమర్షియల్ సినిమా చేయడం వల్ల మనం కొంచెం ఓపెన్ అప్ అవుతాం. డెఫినెట్‌గా. అంటే లైక్ మన ఓవర్ ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండాల్సి ఉంటది కొన్ని చోట్ల మనం నచ్చకపోయినా కూడా. బట్ అది దట్ ఈస్ కమర్షియల్ సినిమా. అవును. అవును. కమర్షియల్ ఆడియన్స్ అలాగే ఉన్నారు. అండ్ అవును. ఈరోజు నాకు అవి వచ్చే అప్లాస్ కూడా అలాగే ఉన్నాయి. అవును. సో, ఆ విషయంలో ఐ ఫెల్ట్ లైక్ ఓకే. నేను మంచి మంచి డెసిషనే తీసుకున్నాను అనిపించింది. హ్మ్. ఇదేం లేదండి. ఇప్పుడు నాకు రోజు పిలుస్తున్నారు వాళ్ళు ప్రమోషన్స్‌కి. నేను ఫోన్‌లు ఇంట్రోవర్ట్. చేస్తున్నారు. హ్మ్. ఆ! సుమ గారు కూడా నాకు మెసేజ్‌లు పెడుతుంటారు. సరోజ్ గారు ఎప్పుడు జాయిన్ అవుతారని. ఆ! నేను ఇంట్రోవర్ట్ అండి. బయట మాట్లాడలేను. హ్మ్. ఏదో కెమెరా ముందంటే ఏదో ధైర్యం తెచ్చుకొని మాట్లాడతాను. ప్రీ రిలీజ్‌కి వస్తానని చెప్పాను. హ్మ్. ప్రీ రిలీజ్‌కి వెళ్తాను. సో, ఓకే. సో, ప్రీ రిలీజ్‌లో చూడొచ్చు. అంతే అండి. మొగిలి టీమ్ అంతా. హ్మ్. అంతే. సో, మధ్యలో రోషన్‌తో గాని లేకపోతే రోషన్ కూడా చాలా మంచి ర్యాపో మాకు. అంటే హ్మ్. నటించేటప్పుడు చాలా మంచోడు. మంచి అబ్బాయి. హ్మ్. అంతా అంతా బావుంది. ఊరికే బయట అనుకుంటున్నారు అంతే అట్లా. ఓకే. ఎలా అనిపించింది రోషన్ పెర్ఫార్మన్స్? ఎందుకంటే ఏజ్‌లో కూడా చాలా చిన్నోడు. ఆ! బా కమర్షియల్ మూవీ తీశాడు. బా ఆ చేసాడు. ఏజ్‌కి. బా చేసాడండి. హ్మ్. చాలా బా చేసాడు. అంటే ఫాదర్ జీన్స్ వచ్చాయి. హ్మ్. పెర్ఫార్మన్స్‌లో. హ్మ్. అంటే మదర్ ఎనర్జీ కూడా వచ్చింది. మదర్ ఎనర్జీ. ఆ! మదర్ ఫేస్ వచ్చింది కదా! హ్మ్. అదే అంటున్నారు ఇప్పుడు. ఓకే. హ్మ్. అంతే మంచి మంచి అబ్బాయి. నేర్చుకోవాలనుకుంటాడు ప్రతిసారి. హ్మ్. అంటే సాటిస్ఫై అవ్వడు. నేను ఇంకా ఇంకా చేయాలి, ఇంకా నేర్చుకోవాలి. హ్మ్. అండ్ రియాలిటీకి దగ్గరగా ఉంటాడు. హ్మ్. వెరీ గుడ్ బాయ్. ఓకే. మంచి టాలెంట్ ఉంది. హ్మ్. అది చెప్తుంటాను. నువ్వు కీప్ వర్కింగ్ హార్డ్ విల్ రీచ్ హైట్స్ అని చెప్తుంటాను. ఇద్దరికి తగ్గాపోరు సీన్స్ ఉన్నాయి గదా! ఒకటి 2, 3 ఉంటాయి హ్మ్. కాంబినేషన్. అంటే నా సెపరేట్ ఉంటదండి ఎంటిటీ నాది. హ్మ్. సెకండ్ హాఫ్ నుంచి నా రేజ్ స్టార్ట్ అవుద్ది. ఓకే. ఫస్ట్ హాఫ్‌లో వీళ్ళ లవ్ స్టోరీ ఎక్కువుంటది. ఇది లవ్ వర్సెస్ లస్ట్ అనమాట. హ్మ్. సినిమా కాన్సెప్టే. సో, సెకండ్ హాఫ్ మెయిన్ ఉంటది నాది మొత్తం. ఓకే. అండ్ స్టార్టింగ్ 10 మినిట్స్ ఇంక నెక్స్ట్ లెవెల్ ఉంటది హ్మ్. నా ప్రెజెన్స్. సో, వాళ్ళ సీన్స్ గూడా నేను చాలా తక్కువ చూసా. నాతో రోషన్‌కి నాకు తెలిసి 3, 4 సీన్‌లు ఉన్నాయి అంతే. అంతేనా? అంతే అంతే. ఓకే. సో, నాదో సెపరేట్‌గా ఉంటది. వాళ్ళదో సెపరేట్‌గా ఉంటది. ఈ 2 కలిసే క్రమమే ప్రీ క్లైమాక్స్ సీన్స్ ఉంటది. ఓహ్! నిజంగా ఒక సిన్సియర్ అండ్ సీరియస్ పోలీస్ ఆఫీసర్ హ్మ్. ఇలానే ఉంటారు గదా! అనిపించింది. అది కొంచెం ఏంటి అదే. అంత ఓపెన్ అప్ అయ్యారు మీరు మరి? ఆ! ఆ! అలా చేశారు. ఆ! అంటే నాకు ప్లస్ అయిందండి. నెక్స్ట్ ఆ! నా సినిమాకి ఇప్పుడు నేను 'చప్రి' అని ఒక సినిమా చేస్తున్నాను. ఆ! మల్టీలింగ్వల్. అసలు యాక్చువల్లీ ఈ ఇయరే స్టార్ట్ చేయాలి. ఈ సినిమా వల్ల నాకు డిలే అయింది. హ్మ్. నెక్స్ట్ ఇయర్ దీపావళికి వరకు కనపడను మళ్ళీ నేను థియేటర్‌లో. ఆ! సో, ఈ సినిమా తర్వాత మళ్ళీ కనపడను దీపావళి వరకు. అందుకే ఆడియన్స్ చెప్తున్నా నన్ను అభిమానించే వాళ్ళుంటే మీరు డిసెంబర్ 12 ఖచ్చితంగా థియేటర్‌కొచ్చి చూడండి సినిమా. ఈ పాప్‌కార్న్ రేట్స్ ఇవన్నీ ఎక్కువైపోయి ఉండొచ్చు. అయి తినకండి. అయి తినడం వల్ల ముందు ఇంత లావు ఉండేవాడిని. వాటి వల్ల క్యాన్సర్‌లు అడ్డమైన రోగాలొస్తాయి. పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ అవసరం లేదు మనకి. 8:00 ఎప్పుడో మనం బ్రేక్‌ఫాస్ట్ చేస్తాం. హ్మ్. మళ్ళీ 2 గంటలకు లంచ్ చేస్తాం. మన మన డైలీ లైఫ్‌లోనే అంత గ్యాప్ ఉన్నప్పుడు 2:30 గంటలు సినిమాల్లో గంట తర్వాత ఎందుకు తినాలి మనం? అవును. అంటే మిగతా వాళ్ళు తింటున్నారు కాబట్టి మనం తింటున్నాం. వాళ్ళు డబ్బులిచ్చి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. మనకు అవసరం లేదు. టికెట్ల వరకు నా కోసం పెట్టండి. హ్మ్. టికెట్ యాజ్ యూజువల్ రేట్సే కాబట్టి ప్రాబ్లమ్ లేదు. అదే. మొగిలికి పెంచరులే. పెంచరు. ప్లస్ మనకి మంచి నాలాంటోడికి పవరొస్తే ఫ్యూచర్‌లో టికెట్ రేస్ గురించి కూడా నేను మాట్లాడగలుగుతా. ఆల్రెడీ ఉంది గదా! పవర్ గట్టిగానే.
ఇంకా పవర్ ఇస్తే, నాకు మార్కెట్ ఇస్తే ఫ్యూచర్ లో నేను ఈ సిస్టమ్ తో ఫైట్ చేయగలుగుతాను, మాట్లాడగలుగుతాను అవును. బహిరంగంగా. అవును. నాలాంటి పవర్ ఇవ్వాలి, అది వాళ్ళ చేతిలో ఉంది 12th కి. ఓకే. కానీ మీ సినిమాలలో ఎక్కువ బూతులు పెడతారు ఈయన, బూతులే మాట్లాడతారు, బూతులు పెడతారు. సబ్ టైటిల్స్ కి ముందు వాయిస్ ఓవర్ వస్తుంది మీది. అవునవునండి. కొంచెం బేస్ వాయిస్ బాగా మాట్లాడతారు. అవునండి. దాంట్లో కూడా బూతే తిడతారు. ఓకే. ఒక డైలాగ్ ఏదో నేను షార్ట్స్ లో చూసాను, ఏ మొగ అవసరం కూడా నాకు అవసరం లేదు ఏదో అంటారు కదా. అవును. ఇలా ఎందుకని ఇన్ని బూతులు? ఆ 3 సినిమాలు అలా తీసానండి. ఆ, అంటే నేను ఆ బూత్ అనేది భావోద్వేగం నుంచి వచ్చింది. ఓకే. మీరు మీరు హిందీలో అనురాగ్ కశ్యప్ తీస్తున్నాడు, లేకపోతే హాలీవుడ్లో మీకు క్వింటిన్ టెరంటినో తీశాడు. మన తెలుగుకి కొత్త కాబట్టి వాళ్ళు అలా అనుకున్నారు. ఉమ్, నా సినిమాలో బూత్ అంటే ఏంటి అంటే, నా దృష్టిలో శృంగారం, ఉమ్, 4 గోళ్ల మధ్య జరిగే శృంగారాన్ని బహిరంగం చూపించకూడదు. మనం రోజు వాడుక భాషలో మాట్లాడుకునే మాట అది బూత్ కాదని నా ఫీలింగ్. అది నీ భావోద్వేగం, లేకపోతే నీ వ్యక్తీకరణ, ద వే యువర్ ఎగ్జిబిటింగ్ యువర్ ఎమోషన్, అదే దాన్ని బూత్ అని నేను ఫీల్ అవ్వట్లేదు అనమాట. ఓకే. సో నా భాషలో బూత్ ఉంటుంది, కానీ ఆ బూత్ చేష్టలు ఉండవు నా సినిమాలో అని నేను క్లియర్గా చెప్తాను. స్టార్టింగ్ ప్రతి సినిమాకి కూడా చెప్తాను. ఉమ్, పరాక్రమం అని మొన్న లాస్ట్ ఇయర్ తీశాను, థియేట్రికల్ ఫిల్మ్. థియేటర్లో వచ్చింది, ఇప్పుడు ఆహా, ఈటీవీలో కూడా ఉన్నాయి. అది ప్యూర్లీ ఫ్యామిలీస్ కోసం తీశాను, ఒక్క బూత్ కూడా ఉండదు అందులో. ఓకే. నా ఆడియన్స్ అందరూ డిసప్పాయింట్ అయిపోయారు. ఏందన్నా అందులో డబుల్ రోల్ చేశానండి. ఫాదర్ క్యారెక్టర్, ఒక అమాయకుడు క్యారెక్టర్ ఉంటుంది, చార్లీ చాప్లిన్ గెటప్ లో ఉంటుంది. నువ్వేందన్నా చార్లీ చాప్లిన్ ఏందన్నా, నెత్తిన వచ్చిందన్నా, మాకు కొట్టాలి చంపాలి అన్న. ఓకే ఓకే చేస్తాను నెక్స్ట్ అని చెప్పి, ఇప్పుడు చప్రి అనే సినిమా మళ్ళీ నా ఆడియన్స్ కోసం థియేటర్లో సెన్సార్ ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు పెడతా. ఓకే. ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక టాప్ మోస్ట్ మంచి మంచి సినిమాలు తీస్తున్నారు విశ్వప్రసాద్ గారు. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ నెక్స్ట్ మీ దగ్గర ఏమో కథలు చాలా ఉంటాయి. అవునండి. రాసుకొని మంచి సినిమా, ఒక మంచి హీరో కోసం తీయండి, మేమే ప్రొడక్షన్ హౌస్ రెడీగా ఉంది కదా మంది, నేను ప్రొడ్యూస్ చేస్తాను అంటే ఆర్ యూ రెడీ? మంచి హీరో కోసం అంటే హీరో నేనే కదా. హీరో మీరే. ఓకే. మంచి హీరో కోసం అంటే లేదు, కాన్సెప్ట్ లేదు ఇంకా. డైరెక్ట్ చేసే అవకాశం ఎవరికి ఇస్తారు? అఫ్ కోర్స్ నా ఫిల్మ్స్ నేనే డైరెక్ట్ చేసుకుంటాను ఇక పైన కూడా. ఎందుకంటే నేను ఈ సినిమాలో నాకు ఎక్స్పీరియన్స్ అయింది. సందీప్ ఇంత మంచోడు, సందీప్ నాకు ఇంత మంచి ఇది ఉంది, సందీప్ తప్ప ఇంక నన్ను ఎవడ హ్యాండిల్ చేయలేడు అనే దాంట్లోనే నేను సినిమా చేశా. అవునా? ఎందుకు అట్లా? ఎట్లా వర్కౌట్ అయింది? చూసి నేను సందీప్ని అబ్జర్వ్ చేశాను కదా 5 years నుంచి. తను మాట్లాడే విధానం, కలవలేదు, ఫిజికల్గా కలవలేకపోయినా తను అప్రోచ్, తను మనని అంటే సందీప్ ఎట్లా అంటే కళ నుండి ఆరాధిస్తాడు. సో అట్లా నన్ను ఆరాధించే వ్యక్తి కదా, అతనితోనే నేను చేయలేకపోయా. ఎట్లా అనిపించింది అంటే, నాలో డైరెక్టర్ పురుగు ఒకటి ఉంటుంది, ఆ డైరెక్షన్ పురుగు, అది ఖచ్చితంగా ఎక్కడో చోట నన్ను తొలిచేస్తుంటది. ఇది కరెక్ట్ కాదు, ఇంక పైన చేయకూడదు అని ఫిక్స్ అయ్యానండి. ఓకే. వేరే డైరెక్టర్స్ ఫిల్మ్స్ లో చేయకూడదు. బట్ ఈ సినిమా చేయడం వల్ల నేను రిగ్రెట్ అయితే అవ్వట్లేదు. నేను చాలా నేర్చుకున్నాను. లైక్ నేను ఓపెన్ అప్ అయ్యాను, మీకు ఇందాక చెప్పాను. సో యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ. బిఫోర్ మూవీస్ కన్నా కొంచెం ఓపెన్ అప్ ఎక్కువ కనిపించింది. అవునండి. సో ఆ విషయంలో నేను ఆ క్రెడిట్ సందీప్కి ఇస్తాను టోటల్లీ. బట్ మిగతా ఒక దర్శకుడిగా నాకు పాయింట్ ఆఫ్ వ్యూ ఉండి అక్కడ ఒకటి జరుగుతుంటే తొలిచేస్తుంటది మనల్ని. మనం ఏం చేయలేము, అది మన సినిమా కాదు, సందీప్ రాజ్ ఫిల్మ్, మనకు ఒక ఐడియాలజీ ఉంటుంది. ఓకే. సో ఇది కరెక్ట్ కాదు అంటే అతనే రైట్ ఉండొచ్చు, మనకు ఒకటి ఉంటుంది కదా, ఒక కోణం ఉంటుంది కదా, ఆ కోణం మనని సఫర్ చేస్తుంటుంది. అవును. సో ఇది కరెక్ట్ కాదు అనిపించింది, ఇక నెక్స్ట్ నుంచి నేనే చేసుకోవాలి. కానీ చాలా అగ్రెసివ్గా చేశారు క్యారెక్టర్ కూడా. అవునండి. అంటే కళ్ళల్లో కానీ ఆ ఫేస్లో కానీ, ఒక ఆర్టిస్ట్కి కావాల్సిన ఫేస్ ఒకటే. సావిత్రమ్మని అంటే ఇలా క్లోజ్ పెడితే చాలంట. ఓకే ఓకే. నవరసాలు పండించేస్తారు. ఓకే అండి. ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే అట్లా కాదు కదా, ఫుల్ కెమెరా పెట్టేస్తారు, బాడీ మొత్తం కావాలి. కానీ డైరెక్టర్ తీసిన విధానం కూడా బాగుంది, చాలా బాగా తీసారు. టేకింగ్ కానీ ఇక్కడ నా పాత్రకి నేనైతే చాలా హ్యాపీ అండి. నాకేం చెప్పాడో అది తీసాడు. అది తీసే వరకు నేను నాకు కూడా కొంచెం అదే జరిగింది. నాకు ఈ సినిమా మొత్తం ఏంటంటే, చెప్పింది తీస్తున్నారో లేదా అని ఒక ఇది ఉంటది కదా, మూడో కన్ను తెరిచి చూసుకో, అదొక స్ట్రెయిన్ తప్ప నాకు ఇంకేం లేదు ఈ సినిమాలో. ఈ కాంప్లిమెంట్స్ తీసుకునే అలవాటు అని ఉందా, లేకపోతే దానికి కూడా నచ్చదా సరోజ్ భయ్? అంటే నాకు ఒక రకంగా ఇట్లా అనిపిస్తుంది, ఇంట్రోవర్ట్ అండి నేను బేసికల్లీ, మనుషులను ఎక్కువ కలను. నాకు ఎవరన్నా కాంప్లిమెంట్ ఇచ్చినా కూడా నాకు ఒక రకంగా పాములు జర్లు పాకున్నట్టు అనిపిస్తుంది. అవునా?
ఒరే అమ్మాయిలను కూడా కళ్ళల్లో కలిపెట్టి చూడను. ఆ, నాకు ఇప్పటికీ మరి ఎక్కడ చూస్తారు? ఆ కళ్ళలో కలిపెట్టి చూడను. ఆ. మీరు అలా మీరు మా డబుల్ మీన్ మాట్లాడుతున్నారు కానీ అంటే నాకు అంత సిగ్గు అనమాట. మనుషులను కూడా చూడను, చాలా తక్కువ. అవునా? కొత్త పీపుల్ అయితే చూడను, మ్మ్. బాగా పరిచయం ఉంటే తప్ప. ఓకే. ఇప్పుడు అందుకేనా కలజోడు నా ప్రెస్ మీట్లు కూడా అంతే ఉంటాయండి. ఆ పరాక్రమం చూస్తే మొత్తం నల్ల కలజోడు పెట్టుకుని చెప్తుంటా, ఉమ్, ఇది చాలా పొగరు అది ఇది అని పెడుతుంటారు కొంతమంది కామెంట్స్. పొగరు కాదురా, నాకు సిగ్గు, మీకు అర్థం కాదు. ఉమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.